సరే బేసిక్ ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో నేను వినబడ్డ నేను ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన 2 ఎలిగేషన్స్. ప్రూఫ్స్ ఉంటే చూపించండి, ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఒకటి నా మీద ఎలిగేషన్, ఇంకొకటి తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తన దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించాలి కదా, చూపించలేదు. నోటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఫ్యామిలీకి నేను కాల్ చేశానట, ఆవిడ ఫ్యామిలీకి నేను కాల్ చేశాను కాబట్టి ఆవిడకి మరి ఫ్యామిలీకి కాల్ చేస్తే ఆవిడకి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం. నేను చేశాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీకి చేయలే. ఇందుకే ఆవిడ ఫ్యామిలీ అంటే ఏంటి చెప్పమని. ఆవిడ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళ మొదటి భర్త, లేకపోతే రెండో భర్త. నేనేదో కించపరుస్తున్నాను అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇది చూడండి, ఫస్ట్ దాంట్లో మీరు చదవండి. అది అన్నవరంలో మా ఆయన వర్రె నరేష్ నన్ను గృహహింసకు గురి చేస్తూ నాకు గర్భస్రావం చేయించిన వర్రే లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ కదా. సూపర్. అయ్యో మీకు మధ్యలో ఇంకో పేరు కూడా ఉంది, వర్రే లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ, కొత్తకోట లక్ష్మీనారాయణ. ఓహో, ఓకే. సో ఫస్ట్ వర్రే, తర్వాత పడాల. మనకి తెలిసినవే, ఇంకా తెలియని ఎన్ని పేర్లు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నేను ఆయన భార్యని నన్ను హింసిస్తున్నాడని చెప్పుకోవడానికి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలో తనకి పెళ్ళయిందని ఒక మాట చెప్పిందా? అందరూ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్నారని చెప్పడానికి ఆవిడికి పెళ్ళయింది అని చెప్తే అది కుదరదు. కాబట్టి ఏం చేస్తుంది, అసలు ఆవిడికి పెళ్ళే కాలేదు పాపం అని చెప్పుకుంటూ తిరుగుతూ నన్ను వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, వీడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి తిరుగుతూ ఏం కర్మ. నీ పేరెంట్స్ నీకు నిక్షేపంగా పెళ్లి చేసి ఈరోజు చేసిన నయా ఎలిగేషన్లో ఎస్పీ గారు మీ పేరు, ఈ 2 పేర్లు ప్రధానంగా వినపడి మీకు ఎస్పీకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆయన మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నారు అనేది ఆవిడ ఎలిగేషన్. అది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి పెళ్ళైందనే విషయం తెలుసుకోండి. ఆవిడ ఎందుకు ఆవిడకి మానసికంగా తల మీద ఏదైనా గట్టిగా ఇటుకరాయి తగిలి గతం మర్చిపోయిందా, లేకపోతే గుర్తు చేయాలా? ఒకసారి మనం చూస్తే ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్, నేను ఏది అంటే ఆవిడ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించమని కదా, చూపిస్తున్నాను. ప్రూఫ్స్ చూడండి అమ్మా. ఇప్పుడు నేను 100 ప్రూఫ్స్ చూపించినా కూడా మన సమాజంలో ఎలా ఉంటుందంటే ఒక్క ఆడదాని మాట ముందు ఇవన్నీ దగ్గదురుపు, ఇవన్నీ అబద్ధం అండి, నాకు నీళ్ళు చూసి నమ్మండి అంటే అమ్మ నమ్మేయాలన్నమాట. ఇది చదువుతాను వినండి. అయ్యా, నాది శంకవరం గ్రామం, శంకవరం మండలం, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కటక్లోని మర్కట్ నగర్ గ్రామస్తుడైన వర్రె నరేష్ సన్ ఆఫ్ సోన్సోతో నాకు శంకవరంలో పెళ్లి జరిగింది. ఆ డేట్ కూడా రాసింది 1/12 అంటే December 1, 2019. అంటే కరెక్ట్గా December 1 అంటే 8th డే, అదే వాట్ ఎవర్ గుర్తుంటుంది అని అలా చెప్తున్నాను. సో ఆ రోజున పెళ్లి జరిగింది. ఆవిడకి మొత్తానికి ఆయన రకరకాలుగా హింసిస్తున్నాడు. నన్ను 3 నెలల గర్భవతిని నన్ను తీసుకెళ్ళి కత్తిపూడి హాస్పిటల్లో నన్ను అబార్షన్ చేపించాడు అనేది మొదటి కంప్లైంట్. ఓకే. సో ఈ రకంగా ఆవిడ వైఫ్ ఆఫ్ వర్రె నరేష్. ఫ్యామిలీకి ఫోన్ చేశానంటే మీ ఆయన వర్రె నరేష్కి ఫోన్ చేశానా, లేకపోతే మీ నాన్న పడాల పాపారావు శంకవరంలో ఆయనకి ఫోన్ చేశానా, మీరు దయచేసి చెప్పాలి. ఎవరైనా సరే ఇప్పుడు మీరు చూస్తుంటే కార్యక్రమం మీరు 10TV వారికి ఫోన్ చేసి చెప్పండి, వర్రె నరేష్ గారు మీరు మీ ఆవిడ్ని ఇలా ఎవరెవరి మీదో పాపం ఆవిడ వెళ్ళి వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు, వీడు పెళ్లి చేసుకుంటాడని చెప్పి చెందుతుంది. అసలు మీ ఆవిడకి మీకు విడాకులు అయిందా లేదా, ఒకవేళ అయితే ఆవిడని చూపించమనండి. అట్లీస్ట్ ఆవిడ విడాకులు అయితే కనీసం విడాకులు అయిందనే పత్రమైన చూపించమనండి. అది లేదు అంటే బేసికలీ హనీ ట్రాప్ అంటే అదే, ఏమి చెప్పకుండా అలా ఒకరిని పాపం పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను, ఇది 2018 అంటే అదే పెళ్లి జరిగిన సంవత్సరం కూడా తిరగలేదు, అప్పుడే ఇంకొక అతని మీద కంప్లైంట్. దీని కింద కంప్లైంట్లో సంతకం ఏంటంటే ఇట్లు తమ విధిరాలు కొత్తకోట లక్ష్మీనారాయణ. సో ఇప్పుడు ఇంటి పేరు రెండో మారిపోయింది అనమాట. ఎందుకంటే వీడిని హనీ ట్రాప్ చేయాలంటే వీడి నా మొగుడు అని చెప్పివ్వడానికి. సో దాంట్లో రాస్తుంది అనమాట. ఎందుకమ్మా ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదా అని పోలీసులు వాళ్ళు అడిగితే అతను నపుంసకుడు అండి, అందుకని అతను నపుంసకుట, అందుకని ఇతన్ని చేసుకున్నాను అని చెప్తుంది. సరే, అతను నపుంసకుడు అయినా మాత్రం విడాకులు తీసుకోకుండా చేసుకోకూడదు, పోనీ అది కూడా మనం హ్యూమన్ గ్రౌండ్స్లో కన్సిడర్ చేద్దాం. సో ఓకే, మీరు తన పర్సనల్ గురించి మొత్తం బహిర్గతం చేస్తున్నారు, నేనేం కాదు.